ఈసారి సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది వెంకటేష్ మూవీ. పండగ పేరుతో సంక్రాంతికి వస్తున్నాం అని ప్రేక్షకుల్ని పలకరించారు. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే వెంకీమామ సినిమా ఓటీటీలోకి రావడానికి కంటే ముందే టీవీలో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. మార్చ్ 1న సాయంత్రం టీవీలో ప్రసారం చేస్తున్నట్లు చెప్పడంతో మరి ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్ట్రీమింగ్ పై ఓ రూమర్ వినిపిస్తోంది. మార్చ్ 1న టీవీలో ప్రసారమైన సమయానికే ఓటీటీలోనూ రిలీజ్ చేయాలని సదరు సంస్థ నిర్ణయం తీసుకుందట. దీన్ని బట్టి చూస్తే మార్చ్ 1న సాయంత్రం జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ అలాగే హిందీ భాషల్లో సంక్రాంతికి వస్తున్నాం స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతికి వస్తున్నాం కథ విషయానికి వస్తే అమెరికాలో సెటిల్ అయిన సత్య అనే బడా వ్యాపారవేత్తని తెలంగాణ సీఎం కేశవ హైదరాబాద్ తీసుకొస్తాడు. కానీ అతన్ని పాండే అనే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిస్తే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతో సీక్రెట్ ఆపరేషన్కి సిద్ధమవుతారు. దీనికోసం మాజీ పోలీస్ వైడి రాజు అంటే వెంకటేష్ను ఒప్పించే బాధ్యతని ఇతని మాజీ ప్రేయసి మీనాక్షి తీసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.